నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హజ్రత్ సయ్యద్ గఫార్ వలీ సాహెబ్ ఉరుసు మహోత్సవ తిరునాల టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి దర్గాను సందర్శించి చాదర సమర్పించారు. నంద్యాల టీడీపీ నేత ఖండే శ్యామ్ సుందర్ లాల్ హత్యకు పన్నాగం. A to Z బాబు దాడి, తీవ్ర గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పరామర్శించిన NMD ఫిరోజ్. నంద్యాలకు వన్న తెచ్చిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు NMD ఫిరోజ్ చేత ప్రోత్సాహపూర్వకమైన అభినందన సన్మానం. ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాలలో తూతూ మంత్రంగా తనిఖీలు, నామమాత్రం జరిమానా, బాధ్యత భయం లేని వ్యాపారస్తులు పట్టించుకోని అధికారులు. ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రంలో అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా. కందుల కొనుగోలు గడువు పొడిగింపు. కందుల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నంద్యాల మహానంది రోడ్లో మద్యంలో పురుగుల మందు కలుపుకుని ఏఆర్ కానిస్టేబుల్ చిన్నికృష్ణ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం. హజ్రత్ సయ్యద్ వలీ గఫర్ దర్గాలో ఉర్సు సందర్భంగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్లో వెలసిన హజ్రత్ సయ్యద్ దర్గాలో ఉర్సు మహోత్సవ తిరునాల సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డికి దర్గా కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ హజ్రత్ సయ్యద్ షావలి ఉరుసు తిరునాల మహోత్సవంలో పాల్గొనడం జరిగిందని, అదేవిధంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని, దర్గా కమిటీ వారికి ఏ అవసరం వచ్చినా వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని, అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దర్గా కమిటీ జియా భాష మాట్లాడుతూ నంద్యాలలో హజ్రత్ షావలి ఉరుసు మహోత్సవం నిర్వహించడం జరిగిందని, దీనికి ముఖ్య అతిథిగా భూమా విఖ్యాత్ రెడ్డి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, తమకు భూమా నాగిరెడ్డి లేని లోటు తమకు భూమా విఖ్యాత్ రెడ్డి ఉన్నారని, ఆయన వెంట మేము నడుస్తామని తెలిపారు. हाँ 2 बजे शुरू हो गया था 1:40 आवाज करते नहीं रहा दोस्त जरा అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆత్మూరు బస్టాండ్లో వెలిసిన హజరత్ గఫార్ వలీ సయ్యద్ సాహెబ్ గారి
ఉరుసు సందర్భంగా మేము ప్రత్యేక ఆహ్వానం మీద మన యువ నాయకుడు మన విఖ్యాత్ బాబు గారికి ఆహ్వానం పలకడం అయింది. వారు తక్షణమే స్పందించి మేమంతా భూమనాగరెడ్డి గారి ఎమ్మడి నడిచినాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మాకు అన్ని వేళలు ఆదుకున్నారు. అదేవిధంగా కూడా విఖ్యాత్ గారు కూడా చెప్పిన వెంటనే సార్ ఇట్లా ఉరుసుంది, తప్పకుండా మీరు వచ్చి ఆడ స్వామివారి ఆశ్రమం తీసుకోవాలని అడిగిన చెప్పిన వెంటనే ఈరోజు రావడం జరిగింది. మాకంతా సంతోషం. మరియు మన విఖ్యాత్ బాబు గారికి ఇంకా ఎన్నో పదవులు రావాలి మేము ఆశిస్తున్నాం. ఈ తొలిమెట్టు మన గఫార్ సాహెబ్ గారు ఆయన ఆశీస్సులతో మంచి పదవి రావాలని కోరుకుంటూ ఆ స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా కావాలని కోరుతున్నాం. నంద్యాల టీడీపీ నేత ఖండే శ్యామ్ సుందర్లాల్ హత్యకు పన్నాగం A to Z బాబు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని నంద్యాల టీడీపీ యువ నాయకుడు NMD ఫిరోజ్ పరామర్శించారు. వివరాలకు వెళితే నంద్యాల పట్టణంలోని టీడీపీ నాయకుడు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్లాల్ పై గత కొన్ని రోజులుగా స్థల వివాదం నడుస్తోంది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న స్థల వివాదమే కారణమనే ఉద్దేశంతోనే A to Z బాబు గత కొన్ని రోజుల నుంచి వీరిపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉండటంతో వారిపై తీవ్రంగా ఖండించిన శ్యామ్ సుందర్లాల్ అది మనసులో పట్టుకుని ఈ రోజు ఉదయం నంద్యాల పట్టణంలోని కౌన్సిలర్ శ్యామ్ సుందర్ పై వారి అసత్య ప్రచారాలను కరపత్రాలపై ముద్రించి పంచుతూ ఉండటంతో వారికి తెలియడంతో వెంటనే అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగడంతో వారి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. చేతికి గాయాలు కావడంతో శ్యామ్ సుందర్లాల్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా సంఘటన తెలిసిన వెంటనే టీడీపీ యువ నాయకుడు NMD ఫిరోజ్ పరామర్శించి సంఘటన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. A to Z బాబు కొడుకు ఒక ముగ్గురు చుట్టుకొని ఇంతలా గద్దె తీసి నా మీద ఇసిరేసినారు. నా తల మీద ఇసిరేసరికి నేను తప్పించుకునేసరికి నా కాలు మీద పడింది, అది ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఇంకొక రాయి తీసుకొని వాళ్ళ కొడుకు లావు రాయితో రిప్స్ మీద కొట్టినాడు. ఆ A to Z బాబు ఇంకా వచ్చినాడు కదరా అసలైనోడు, మీరు కత్తులు తీయకుండా ఎదురు రాళ్లతో దాడి చేసుకుంటూ వచ్చినారు అని చెప్పి అనేసరికి మిగతా వాళ్ళు చుట్టుకోవడం జరిగింది. అందులోకి ఈ టైం లోపలే ఇంకా నా మిస్సెస్ చలంబాబుకు ప్లస్ ఆనంద్కు ఆనంద్ గురించి వచ్చేసరికి అందరూ ఇవి వాకింగ్లు చేసే బయట ఉన్న టైం కాబట్టి ఇమ్మీడియట్గా అంతా 2 minutesలో అక్కడికి వచ్చేసినారు. ఇక అక్కడ ఉన్న మంది చుట్టుకోవడము వీళ్ళందరూ రావడం చూసి వాళ్ళంతా పారిపోయినారు. నేను ఫస్ట్ రాయితో కొట్టేటప్పుడు నేను A to Z బాబును తోసిన నా మీద పడకుండా. అతను అలా సిమెంట్ రోడ్డు కాబట్టి టక్కన పోయి కింద పడ్డాడట. అందులోకి ఎవరో పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చారు. ఆ పోలీసులు పిలుచుకొని వస్తేనే ఇంకా వాడు కింద పడుకొని డ్రామా చేస్తే వాళ్ళు పోలీసులు 2 టౌన్కి పిలుచుకుపోయినారు. నేను కూడా దెబ్బ తినడం కొంచెం కాన్షియస్ తప్పినట్టు అనిపిస్తే ఆనంద్ నన్ను తీసుకుని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. ఇప్పుడే పోలీసులు కూడా నాకు స్టేట్మెంట్ రికార్డ్ చేసి అంటే దీని ఎన్నికల్లో A to Z బాబు నా మీద హత్యాయత్నం చేయాల్సినంత సమస్య మా మధ్య లేకపోయినా ఇది ఎన్నికల్లో ఎవరో ఉండి నడిపిస్తున్నారనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా మున్సిపల్ ఆఫీస్ వెనక పక్క ఉన్న స్థలాన్ని మేము కొనుగోలు చేయడం జరిగింది. ఆ స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది కబ్జాదారులు కుట్ర పన్ని మళ్ళా ఆ స్థలాన్ని మేము కొన్నామనే ఉద్దేశంతో మా మీద తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఆ పాంప్లెట్లో కూడా ఆ స్థలాన్ని మెన్షన్ చేస్తూ ఒక 3 పేర్లు, ఆ 3 పేర్లు ఏవో అది మళ్ళా కోటా గురువయ్య గారి వారసులం అని చెప్పి వాళ్ళ పేరు మీద ఉంది. ఈ విషయాన్ని మేము గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పినాం. వాళ్ళ పాంప్లెట్లు ఇట్లా పంచుతున్నారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించండి అని చెప్పినాం. వాళ్ళు చేయలే. అంటే దీని వెనకీల కబ్జా ఆ స్థలాన్ని కొట్టేయాలని చెప్పి ఒక టీం అనేది ఉండేట్టు తెలుస్తుంది. అది కూడా బయటికి తీయాలా పోలీసులు వీని వెనకీల. ఎందుకంటే అసలైనోడు వచ్చినాడు రా, ఇంకా వీని సంపండి రా అని చెప్పి A to Z బాబు అనడము
నా మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి దీని వెనుకలు నవ్వులను బయటికి లాగి నాకు తగిన న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతున్నాను. ఈరోజు నేను మా వారు మార్కెట్ యార్డ్కి వాకింగ్ వెళ్తున్నామండి. రోజు వెళ్తాము మేము వాకింగ్ వెళ్తుంటే అక్కడి నుంచి వస్తుంటే కనుక దారిలో శామనగా మాకు ఎదురైతే చెప్తున్నాడు, A to Z బాబు అక్కడ మళ్ళీ అక్క మీ పేరు మీద అందరి పేరు మీద లేడీస్ పేరు అంతా పెట్టాడు అంటే నేను అడిగేసి వద్దాంపా శామన్ అని చెప్పేసి సతీష్ నేను శామన వెళ్తే వాడు చాలా అసభ్యంగా మాట్లాడండి. ఆల్రెడీ అతని మీద మహిళా ధ్యానానికి వెళ్ళే వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా ఆ సైకోని ఏమీ చేయకుండా అట్లే వదిలేశారు. అట్లాంటి వాడు ఆ రోజు చప్పు తీసుకుని కొట్టించుకున్నాడు, ఈరోజు చేయి పట్టుకోవడానికి వచ్చాడు. ఇంకా ఎంతవరకు అండి చెప్పండి ఒకసారి. అంటే అడగడానికి కూడా మాకు భయం వేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఊర్లో ఉంటే తిరగాలంటే కనుక ఏం చేయాలి చెప్పండి? మాకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మా ఆయనకు ప్రాణహాని ఉంది. ఈరోజు మాకేం జరగదనేది మాకేం చెప్పండి. ఇక మాకు దయచేసి ఈ స్థలం వెనక దీని వెనక కుట్ర వెనక ఎవరున్నారనేది చూడాలని మా కోరిక. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల అకాడమీ విద్యాసంస్థలో 10వ తరగతిలో అత్యధిక మార్కులతో విజయం సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించారు. 2025 10వ తరగతి ఫలితాల్లో షేక్ ఇష్రత్ 599 600 మార్కులకు గాను సాధించి ఆంధ్ర రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో, నంద్యాల జిల్లాకే పేరు తెచ్చిన విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులను మరియు బాల అకాడమీ విద్యాసంస్థలో 592 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన షేక్ అఫియాను ఆమె తల్లిదండ్రులను 588 మార్కులు, ద్వితీయ స్థానంలో నిలిచిన మధునానిని వీరితో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించినందుకు గాను బాల అకాడమీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేదిక మీదకు ఆహ్వానించి తెలుగుదేశం యోజన నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ మరియు ఏవీఆర్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంజీఎఫ్ లయన్, ఎంజీవి రవీంద్రనాథ్ ఈ సభలో పాల్గొని అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో రికార్డు మార్కులతో చరిత్ర సృష్టించిన విద్యార్థిని రాష్ట్రంలో నంద్యాల జిల్లాకు మంచి పేరు సంపాదించాలని, ఈ రోజుల్లో ఆడపిల్లలే అత్యధిక మార్కులతో విజేతలుగా నిలుస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని, ధనంతో సాధించలేనివి ఎన్నో చదువుతో సాధించవచ్చుని, చదువు మనకు జీవితాంతం అన్ని సమయాల్లోనూ ఏ ప్రదేశంలోనైనా మనకు ధైర్యాన్ని ఇస్తుందని, అలాగే ఆయన బాల్య విద్యాభ్యాసం బాల అకాడమీ పాఠశాలలో పూర్తి చేశారని విద్యార్థులకు తెలియజేశారు. అవకాశం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మిస్టర్ ఫయాజ్ అండ్ ఫిరోజ్ గారు ఇద్దరు కూడా నా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఫరూక్ అన్న గారికి ముఖ్యంగా అత్యున్నత స్థాయికి వెళ్తా ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఇటు ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎదిగినటువంటి రోజులు. ఆ రోజుల్లో మరి ఈ పాఠశాల యొక్క విద్యార్థులకు సన్మానం చేయించేటువంటి అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తూ And she is getting felicitated by our chief guest of honor, NMD Firoz sir. Banu, 599 out of 600. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా డాక్టర్ మహమ్మద్ రఫీ గారు చదువుల కోసమే వాళ్ళ కోయిలగుంట గ్రామంలో సార్ ఒకసారి చూడండి అందరూ చూడండి మేడం. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే నంద్యాలలో కానీ మన మైనారిటీస్లో అమ్మాయిలు అంతా చదువుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు చూడాలంటే అమ్మాయిలే ముందు ఉంటున్నారు. అదే అంటున్నాను, అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మన అంటే ముస్లిమ్స్ లో అమ్మాయిలు ముందుకు వచ్చి చదువుతున్నారంటే చాలా నాకు గర్విస్తున్నాను. ఎందుకంటే మీరు ఇట్లానే కష్టపడాలా, ఖచ్చితంగా
అల్లా మీకు సాధిస్తారు. మీరు ఎందుకంటే నేను ఒకటే అన్నాను, మీరు ప్రపంచంలో ఎక్కడన్నా వెళ్ళండి, మీ చదువులే మీకు సహకరిస్తుంది, ఏం సహకరించదు. రికమెండేషన్ అన్నా ఏదన్నా కొంతవరకే, కానీ మా చదువే మనకు ముందుకు తీసుకెళ్తాదని. ఇంకొకటి ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే 1980 నేను అనుకుంటా 1984లో ఈ స్కూల్లో నేను నర్సరీ వరకు చదివాను. దాని తర్వాత నాన్న ఎమ్మెల్యే మంత్రి అయినాడు. దాని తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాము. నాకు సార్ చాలా అంటే మన సార్ గుర్తున్నారు నాకు. ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నప్పుడు 83లో అనుకుంటా, 83లో 84లో ఇప్పటి వరకు ఒక చిన్న జ్ఞాపకం ఉంది. మా స్కూల్ పైన నుంచి హెలికాప్టర్లో ఇందిరాగాంధీ వెళ్ళేది, మేమంతా స్టూడెంట్స్ బయటికి వచ్చి హెలికాప్టర్ చూసేవాళ్ళం. ఇంతవరకు ఆ జ్ఞాపకం నాకు గుర్తుంది. దానికోసం థ్యాంక్ యూ సార్. మీ స్కూల్లో నేను చదివినాను, మీ స్టూడెంట్ నేను. అది ఇంకొకటి ఏమంటే మన సార్ అంతా, మా అన్న ఏవిఆర్ అన్న కానీ వీళ్ళంతా కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ బాగా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మా మీడియా సోదరులు కూడా మాకు ఏదైనా తప్పు ఉంటే కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్న ఇది తప్పు జరిగిందని అందరు నాకు చెప్తారు. ఎందుకంటే ఇంకా నేను కూడా రాజకీయంలో ముందుకు వెళ్తున్నాను. సరే కొన్ని తప్పులు జరగచ్చు, కొన్ని వాళ్ళు ముందుంది నాకు కూడా చెప్తారు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. మీరందరూ పెద్దోళ్ళు మనకు ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా అని ఇంకా రాజకీయం పక్కన పెట్టి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడితే మీరందరూ 10th తర్వాత మళ్ళీ ఇంటర్ వెళ్తారు. ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ముందు అంటే మేము 10th క్లాస్లో మేము ఇంటర్లో చదివినప్పుడు అసలు 500 మార్క్స్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నిన్న మనం నంద్యాల రిజల్ట్ చూస్తుంటే అసలు 500 కన్నా ఎక్కువనే ఉన్నారు, కానీ 500 కన్నా కింద ఎవరు లేరు. అది కూడా అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. దానికోసం చాలా అంటే చాలా నేను ఒకటే నా డాటర్ కూడా సిబిఎస్ఈ రిజల్ట్ ఉంది. ఆమె కూడా ఫుల్ నాకు రోజు ఫోన్ చేస్తుంది, నాన్న నా రిజల్ట్ ఉంది, ఎస్ఎస్సి వచ్చేసింది, ఇంకా నా రిజల్ట్ ఏమైందని. ఆమె కూడా మంచి టాపరే. దానికోసం ఖచ్చితంగా మీరు కూడా దేవుడిని ప్రార్థించి నా డాటర్ కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఆర్ వెంకటరమణ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ DMHO కార్యాలయం నుండి ప్రారంభమై సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు సాగింది. మలేరియా అంతం మనతోనే నినాదంతో ముందుకు సాగింది. మలేరియా వ్యాధి మంచినీటిలో పెరిగే ఆడ అనాఫిలస్ దోమ కాటు వల్ల వస్తుంది అని, మలేరియా వ్యాధిని జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొని గుర్తించి చికిత్స తీసుకున్నచో పూర్తిగా నయమవునని, దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లలో రాత్రిళ్లు వేపాకు పొగ వేసుకోవాలని, దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువ అని, మలేరియా నివారణ ప్రజల అందరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూడడం మరియు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం వలన దోమలు పెరగకుండా ఉంటాయని, తద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని తెలియజేశారు. దోమల అంతం ఆరోగ్య శాఖ పంతం అని ప్రతిజ్ఞ చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు నాకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మలేరియా సంబంధించిన దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఈ మలేరియా ఒక జబ్బు అనేది ప్రాణాంతక వ్యాధి కాబట్టి ఇది గతంలో అంటే ఎన్నో శతాబ్దాలుగా ఈ జబ్బు అనేది ప్రజలను పీడించి చాలా ప్రాణాలను హరించిన జబ్బు కాబట్టి ఈ మలేరియాని నిర్మూలించడానికి ప్రభుత్వం చెప్తూ ఉంది. ముఖ్యంగా ఈ మలేరియా వల్ల ఈ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధిది. ముఖ్యంగా మృతనీటిలో ఈ దోమ పెరగడము, తద్వారా ఈ మలేరియా దోమలు ముఖ్యంగా ఇంట్లో వారిని కుట్టడము, తద్వారా మలేరియా రావడము. దాంట్లో ముఖ్యంగా 4 రకాల మలేరియా ఉంటుంది. మన దేశంలో ప్రస్తుతం 2 రకాలు వైవాక్స్ తర్వాత పాల్స్పారం ఉంది. ఈ సంబంధించిన జబ్బు చాలా అంటే ముఖ్యంగా మెదడుకు సోకిన తర్వాత సెలుపులో మలేరియా అంటారు. అది కూడా ప్రాణాంతక వ్యాధి కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ దోమల బారిన పడకుండా కుట్టకుండా చూసుకోవాలి. ఒకటి. రెండోది దోమలు పెరగకుండా చూసుకోవాలి. అంటే ఇంటి పక్కన ఉన్న ఈ మురికి నీరు కాలువల్లో చెత్త చెదారం వేయడము, ఆ నీరంతా కూడాను మనకు పోకుండా స్టాగ్నెంట్ అవ్వడము, తద్వారా దోమలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా డ్రైన్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలా. చెత్త చెదారం డ్రైన్స్లో వేయకుండా ఫ్రీగా వాటర్ ఫ్లోయిడ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన జిల్లా తీసుకుంటే మలేరియా సంబంధించి చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. 8 కేసులు నమోదయ్యాయి గత సంవత్సరంలో. సో మలేరియా అనేది మన ప్రస్తుతం అంత సీరియస్ అయితే లేదు, కానీ ముఖ్యంగా మన కొన్ని చోట్ల ట్రైబల్ ఏరియా ఉంది కాబట్టి ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా ఈ ఫాల్స్పారం మలేరియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రైబల్ ఏరియాలో ఉన్న డాక్టర్స్ సిబ్బంది అలాగే అందరినీ ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ కల్పించి ప్రజలకు మరింతగా దీనికి సంబంధించి అవగాహన కల్పించడము, తద్వారా ప్రజలు ఈ మలేరియా బారిన పడకుండా మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతంలో విలేజ్ హెల్త్ క్లినిక్స్, PHCలు, సబ్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఈ ప్రజలకు
అవేర్నెస్ క్యాంపెయిన్ కలిగిస్తూ ర్యాలీస్ తర్వాత మీటింగ్స్ ఏర్పాటు చేసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా గురించి ప్రజలకు మరింత అవగాహన పెంచి ఈ మలేరియా బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు అందులో భాగంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నంద్యాల టౌన్లో మనము ర్యాలీ నిర్వహించి ప్రజలను మరింతగా చైతన్యవంతం చేసి దోమలను పెరక్కోకుండా చూసుకోవడం ఒకటి, దోమలు వృద్ధి చెందకుండా ఉండడం, కుట్టకుండా ఉండడానికి చాలా ఉన్నాయి, మనకు ఉన్నాయి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. మరొకటి వచ్చేసి దోమతెరలు కాపాడు పెట్టుకోవడము, రిపెల్లెంట్స్ వాడడము, తర్వాత మస్కిటో కాయిల్స్ వాడడం, చాలా ఉన్న పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దోమలు కుట్టకుండా చూసుకోవడం, దోమలు అసలు పెరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి నా యొక్క ప్రజలందరికీ నా యొక్క వినతి ఏమంటే దోమలు పెరగకుండా చూసుకోవాలా, కుట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఈరోజు మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విజ్ఞప్తి చేస్తూ మన నంద్యాల జిల్లాని ఈ మలేరియా రహిత జిల్లాగా చేర్చడానికి మనంతా కృషి చేస్తున్నా. మరి గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరము ఇంకా మరింతగా కేసులు అసలు రిపోర్ట్ కాకుండా చూసుకోవడానికి ఒకటి, మలేరియా కేసులు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు సాధారణ తనిఖీలతో సరిపుచ్చుకున్నారే తప్ప భారీ జరిమానాలు, కఠిన శిక్షలు విధించకపోవడంతో కల్తీ రాయుళ్లలో భయం, బాధ్యత లేకుండా పోయింది. తరచూ తనిఖీలతో పాటు ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిన సిబ్బంది తమ లక్ష్యానికి అనుగుణంగా నామమాత్రంగా చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నారనే అపవాదం మూట కట్టుకున్నారు. ఏడాది కాలంలో యంత్రాంగ 570 నమూనాలను సేకరించగా అందులో కేవలం 242 మందిపైనే కేసులు నమోదు చేశారు. ఇందులో 21 హానికరమైనవిగా, మరో 23 నాణ్యత లేని ఆహారంగా గుర్తించడం గమనార్హం. వీరి నుంచి 2.20 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి ఆహార కల్తీకి పాల్పడితే 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని చట్టం చెబుతోంది. కానీ ఇవేవీ అమలుకు నోచుకోవడం లేదు. కల్తీకి పాల్పడుతూ ఎవరైనా దొరికితే సాదాసీదా జరిమానాలతో సరిపుచ్చడం తప్ప జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటివరకు వ్యాపారికి జైలు శిక్ష పడిన సందర్భాలు అధికార వర్గాలకే గుర్తులేదంటే అతిశయోక్తి కాదు. చాలా వరకు కేసులు ఎటూ తేలకుండా కోర్టులో ఉండడం, వాటికి దీర్ఘకాలం సమయం వెచ్చించాల్సి రావడం కూడా కల్తీ రాయుళ్లకు కలిసి వస్తోంది. అహోబిలేషుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. రెండవ రోజు నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమాలు సోమవారం అశ్వవాహన ఉత్సవంతో ముగిశాయి. శుక్రవారం తెల్లవారుజామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద స్వామిని సుప్రభాత సేవతో మేలుకొల్పి దివ్య దర్శనం అనంతరం నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వాములను వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువు ఉంచి వేద పండితులు స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతిచ్చారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో విహరింపజేశారు. రాత్రి ప్రహ్లాద వరద స్వామి అశ్వవాహనంపై భక్తులకు ఆశీర్వదించారు. వసంతోత్సవంలో స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కందుల కొనుగోలు గడువు పొడిగింపు. నంద్యాల జిల్లాలో జనవరి 21 నుండి మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ధర 6500 నుంచి 6800 ఉండడంతో మార్క్ఫెడ్ ద్వారా 7550 రూపాయల మద్దతు ధరతో 28 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 6550 టన్నులో 4600 మంది రైతులు దగ్గర నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఈ నెల 22కు కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఇంకా ఆత్మకూరు, నందికొట్కూరు డివిజన్లో చాలా మంది రైతులు తమ పంట కోతలు జరుగుతున్నాయని ఈ నెల
ఆఖరి వరకు ఉంటాయని రైతులు కోరగా ప్రస్తుత మార్కెట్ ధర ఇంకా తక్కువ ఉండడంతో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మే 30 వరకు కొనుగోలు గడువు పొడిగించి రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించి ప్రతి రైతు దగ్గర నుండి కొనుగోలు చేయాలని తెలిపారు. సో షెడ్యూల్ డేట్కి మీరు తీసుకున్న డేట్కి సంబంధం ఉండదా? మనం రిసీవ్ చేసిన మస్ట్ షెడ్యూల్ డేట్ తర్వాత ఆ టైంకి సార్ ఫార్మర్ స్పీడ్ ఉంటే ఆ రోజు చేసేస్తాం సార్. ప్లస్ ఫార్మర్ ఏదైనా డిలే చేస్తే మనం నెక్స్ట్ ఫార్మర్. షెడ్యూల్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ రోజులు తీసుకోవాలి కదా దాని మీనింగ్ మరి ఫార్మర్కు సీడ్ షెడ్యూల్ డేట్ ఇచ్చి అదే మా ప్రాబ్లం ఏది? చేయండి, ఇంక టైం పడుతుందా? ఫోటో తీసారు. నెక్స్ట్ అరే ఓటీ బిల్డింగ్ అయిపోయింది సార్. 9.5 బ్యాగ్లో బిల్డింగ్ 9.5 కిలోలు బిల్డింగ్. తీయడానికి అవ్వదా? తీయడానికి అవ్వదా? తీయడానికి అవసరం. తీయాలనుకుంటే ఇది రాస్తారు లాగైతే లేదంటే ఇరగొట్టాలి. ఈచ్ బ్యాగ్ కొట్టాను. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తారు తర్వాత? ఇది వెళ్ళిన తర్వాత సార్ ఫార్మర్ 10 బ్యాగ్స్ ఉన్నాయండి. ఎలా పంపిస్తారు ఇక్కడ నుంచి? ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది అయిపోతే ఇది ఇక్కడ ఇంకొక పక్కన ఇంకొక ఫార్మర్ది జరుగుతుంది. ఇది కలిపి ఒక బండి వేస్తారు. ఎక్కడ పెడతారు? అప్పటి దాకా ఈ రోజు అయిపోతుంది సార్. ఎక్కడ పెడతారు? మళ్ళీ రిటర్న్ లోడింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఫార్మర్ ట్రాన్స్పోర్టేషన్కి మీరు ఎలా జనరేట్ చేస్తారు? అది కూడా సేమ్ యాప్లోనే ట్రక్ షీట్ జనరేట్ అవుతుంది సార్. అది సెంటర్ ట్రక్ షీట్ జనరేట్ చేయొచ్చు. సో ఎంతమంది ఫార్మర్స్ అప్లోడ్ చేస్తారు. మీరు సపోర్టింగ్ ఏజెన్సీ అనేది డిసిఎంఎస్. నంద్యాలలో ఏఆర్ కానిస్టేబుల్ చెన్ని కృష్ణ ఆత్మహత్యాయత్నం చేశారు.
మహానంది రోడ్లోని శివ గార్డెన్స్ వద్ద మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగిన చిన్ని కృష్ణ అక్కడ ఉన్న స్థానికుల సమాచారం మేరకు శాంతిరాం జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు భార్యాభర్తల వివాదమే కారణమంటున్న పోలీసులు చిన్ని కృష్ణ పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి వద్ద గన్మెన్ గా పనిచేసిన చిన్ని కృష్ణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హజ్రత్ సయ్యద్ గఫార్ వలీ సాహెబ్ ఉర్సు మహోత్సవ తిరునాల టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి దర్గాను సందర్శించి చాదర సమర్పించారు. నంద్యాల టీడీపీ నేత ఖండే శ్యామ్ సుందర్లాల్ హత్యకు పన్నాగో A to Z బాబు దాడి తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు పరామర్శించిన NMD ఫిరోజ్. నంద్యాలకు వన్న తెచ్చిన విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ యువజన నాయకుడు NMD ఫిరోజ్ చేత ప్రోత్సాహపూర్వకమైన అభినందన సన్మానం. ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాలలో తూతూ మంత్రంగా తనిఖీలు, నామమాత్రం జరిమానా, బాధ్యత భయం లేని వ్యాపారస్తులు పట్టించుకోని అధికారులు. ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రంలో అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా. కందుల కొనుగోలు గడువు పొడిగింపు, కందుల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నంద్యాల మహానంది రోడ్లో మద్యంలో పురుగుల మందు కలుపుకొని ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమ. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.